కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి చిల్లి గవ్వ ఇవ్వకుండా మౌనం పాటిస్తున్నది. అంటే అంతర్గతంగా దోస్తీ చేస్తున్నది కాంగ్రెస్ బీజేపీ అనేది బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఆరోపణ. ఇప్పుడు ఈ బడ్జెట్ సెషన్స్ అనేటటువంటి ఇంట్రీమ్ బడ్జెట్ ఏదైతే ఉందో ఎన్నికల కంటే ముంగట ఏ వరాలు ఇయనీకే ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ వరాలు ఇయనీకే ఉండదు, ఏ శాంక్షన్స్ ఇయనీకి ఉండదు. పాతవి ఏవైతే సంక్షేమాలు నడుస్తున్నాయో అవి కంటిన్యూ చేయడానికి మాత్రమే అడ్మినిస్ట్రేటివ్ ప్రపోజల్స్, అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్స్ కోసమే మనం ఇది చేస్తాం. అది తెలంగాణలో చేసినా, అది పార్లమెంట్లో పైన చేసినా కూడా ఇంట్రీమ్ బడ్జెట్లో. అయితే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత పాలమూరు రంగారెడ్డి మీద మనం కొట్లాడినటువంటి తీరైనా, లేకపోతే అక్కడ పరిగికి సంబంధించినటువంటి లో సిగ్నల్కి సంబంధించినటువంటి నావికి సంబంధించిన దాని అప్రూవల్స్ అయినా, ఇవన్నీ టకటక కాంగ్రెస్ పార్టీ వచ్చినాక తెలంగాణకి లాభం జరుగుడు మొదలుపెట్టిందా? అంతకంటే ముందు 10 సంవత్సరాలు ఏ రోజున పలకరించినటువంటి పాపన పోయినుండనా? ఇవన్నీ పక్కకేయండి. తెలంగాణ ఇంట్రెస్ట్లు సంగతి, తెలంగాణకి ఏమిస్తాం అనేటటువంటి సంగతి పక్కనేయండి. నినాకమ్మను వచ్చిపోయినావు కదా మోడీ గారు, పసిపోడు ఇస్తామన్నావు, గెజిటేది ఇదే నేను అడుగుతున్నా. నువ్వు మాకు ఇచ్చినటువంటి హామీలు నోట్ల మన్నే, అది ఎవరికి ఇచ్చేది లేదు, సచ్చేది లేదు. కాబట్టి మీరు కనీసం తెలంగాణ హక్కులు, తెలంగాణ వాటా అయినటువంటి మన జలాలు దిక్కులేవు, తెలంగాణ హక్కులైనటువంటివి మన రాష్ట్ర విభజన చట్టంలో ఉంటున్నటువంటి ఏ ఒక్కటన్నా నెరవేర్చిన పాపానీళ్ళు పోయిర్రా? కాదు, ఈ కేఆర్ఎంకి సంబంధించి కూడా అంతర్గత ఒప్పందం గురించి కాంగ్రెస్ దానికి లోబడి ఉందంటూ కూడా బీఆర్ఎస్ నాయకులు కామెంట్ చేస్తారు. ఏం చెప్తారు దీనికి? అందుకని ఇప్పుడు మేము కొట్లాడుతున్నాము, దొంగలంతా దరుచుకుంటారు కదా. కొట్లాడుతుంది ఎవరు? మేము కదా. వాటా ఎట్లుంటుంది, పాత సంతకాలు ఎందుకు చేసిర్రు ఈ గాడిదలు అని చెప్పి కొట్లాడినటువంటి ముఖ్యమంత్రి గారు అనే ఒక భాషని తప్పుబట్టి అందరూ మాట్లాడుతున్నారు. కానీ సరే, ఆయన కొన్ని భాష దాటి మాట్లాడిండానంటే అంతకంటే అమ్మన బూతులు మాట్లాడినటువంటి ముఖ్యమంత్రిని చూసినాం. మేము తగ్గే మాట్లాడుతున్నాం. ఇంకా మీరు అవి కూడా మాట్లాడకుండా ఉంటే మేము కూడా మాట్లాడడం. ఎందుకంటే మీరు రెచ్చగొడుతుర్రు. మీరు పేర్లు పెట్టి మాకు రేట్లు ఎంత రెడ్డి అని, లేకపోతే చదువు రాదని, స్లాంగ్ రాదని, ఇంకోటి రాదని. అందుకనే కదా 2 నెలలు కాకుండా ముంగంటే ఇంకో 15 రోజులలో 15,000 కానిస్టేబుల్ కొలువులు వస్తున్నాయి, 7,000 ఏది వైద్య నర్సులకు సంబంధించిన పోస్టులు ఇచ్చేసేసినాము. తర్వాత గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇవ్వబోతున్నాము, ప్రక్షాళన మొత్తం చేస్తూ ఉన్నాము. హామీలు ఇచ్చినటువంటివి కొలువులు మాత్రమే కాదు, సంక్షేమాలలో కూడా వచ్చిన మొదటి రోజు నుంచి 2 సంక్షేమాలు. మహిళలకి ఉచిత రవాణా అయినా, తర్వాత ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచుడైనా, మళ్ళీ ఇప్పుడు ఈ బడ్జెట్ సెషన్స్లకు సంబంధించినటువంటి వచ్చే దాంట్లో కూడా 500 రూపాయలకే సిలిండర్ అయినా, 200 యూనిట్ల వరకు కరెంట్ అయినా. మాట మీద నిలబడేటటువంటి క్రెడిబిలిటీ మాకుంది. 10 సంవత్సరాలైనా పొంకనాలు కొట్టినావు, జనాలను పిచ్చోళ్ళని చేసినావు తప్ప మీ బతుకులు ఇచ్చినటువంటి పాపన లేదు కదా. వాళ్ళ బతుకులు ఎట్లయితే అయినాయో సేమ్ కూడా కేంద్రంలో కూడా ప్రజలు తినేటటువంటి పేదోడి రొట్టెముక్క మీద పనిచేసినటువంటి స్వతంత్ర భారతదేశంలో ఏ సర్కారు చేయలే. రైతులకు రుణమాఫీ చేసినటువంటి చరిత్ర చూసినాం. కానీ రైతుల మీద భారాలేసి ఈరోజు ఎవరికి డబ్బులు ఉంటున్నటువంటి వానికి ఏమో వేల కోట్ల రూపాయలలో ఉంటున్న అప్పులనేమో నువ్వు మాఫీలు చేసేటటువంటి సర్కార్ ప్రజలు కోరుకోరు కదా. పెద్దోడు సంపాదించుకునేటోని దగ్గరేమో పన్నులు వసూలు చేసి పేదోడికి రొట్టె ముక్కలు, విద్యా వైద్యం అనేటటువంటి కనీస సౌకర్యాలు అందించాలి. నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత దారిద్ర్య కంటే పైకి పోయినటువంటి జనాభా కంటే 23 కోట్ల మంది దారిద్ర్య రేఖ కంటే కిందికి పడ్డరు, అంటే కటిక పేదరికంలోకి పడ్డరు. దానికి చిన్న ఉదాహరణే జనరల్ కంపార్ట్మెంట్లలో ఏదైనా ఒక రైలు పోయి చూస్తే మనకి ఈరోజు అర్థమవుతుంది. బాత్రూమ్లలో ఉంటున్నటువంటి విజువల్ చూస్తున్నామా? దేనికోసం అవుతుంది పరిస్థితి? వందే భారత్ అని చెప్పి ప్రతి జాగాలకు పోయి జెండా ఊపుతున్నావు కదా. టికెట్లు కొనలేనటువంటి పరిస్థితికి సామాన్య ప్రజానికం ఎందుకు వచ్చిండ్రు? డీజిల్ మీద పన్నును ఎందుకు పెంచినావు? డీజిల్ కేంద్రానికి సంబంధించిన ఇంటర్నేషనల్ క్రూడ్తో ఎందుకు అనుసంధానం చేసినావు? అది ప్రజలకు లాభం అయ్యేది కదా. పని ఆడ ధర తగ్గినప్పుడు నువ్వు ఇక్కడ జనాల కన్నా తగ్గించినావా? తగ్గేలే. రుణాలు మాఫీ చేయవు, సంక్షేమాలు ఇవ్వవు, ఆఖరికి కనీస మద్దతు ధర. ఇక ఏ వద్దు, కనీస మద్దతు ధర. కాంగ్రెస్ పార్టీ ఈతకాయంత బడ్జెట్ ఉన్నప్పుడే 10 సంవత్సరాలల్లా కేవలం వడ్ల మీద పెంచినటువంటిది 810 రూపాయలు. ఇది రాసుకోరి. మరి ఇంత పెద్ద తాటికాయంత బడ్జెట్ అయింది కదా మోడీ గారు. మీరు వచ్చినాక రైతులకి 2022 కల్లా ఆమ్దాని డబల్ చేస్తామన్నారు కదా. మీ మాటలనే చూపిస్తున్నా కానీ కాగితాలు తెరిచి చూస్తే నువ్వు 10 ఏళ్ళలో పెంచినటువంటిది 804 రూపాయలు. అంటే కాంగ్రెస్ కంటే కూడా 6 రూపాయలు తక్కువ. ఇది రైతుల గురించి ఆలోచించి చేసినావా, ఆలోచించకుండా చేసినావా? ఈరోజు డిఏపి ధర ఎంత ఉంది? ఎరువుల ధర ఎంత అయింది? పనిముట్ల ధరలు ఎంత అయినాయి? సబ్సిడీలు ఇచ్చేటోళ్ళు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు సబ్సిడీలు ఈరోజు వస్తున్నాయా? చెప్పురి. డీజిల్ అనేటటువంటిది ఒక ట్రాక్టర్. నువ్వేమన్నానంటే ఈరోజు ప్రతి రైతు అకౌంట్లో పైసలు వేస్తున్నా అని అంటున్నావు. నేను కాదంటలే, వేస్తున్నావే. కానీ ఒక ఎకరం దున్నాలంటే ట్రాక్టర్ మీద ఒకప్పుడు డీజిల్కి ఖర్చు ఎంత అయ్యేది, ఈరోజు డీజిల్ ధరలు పెరిగిన తర్వాత ఈరోజు ఖర్చు ఎంత అవుతుంది? నువ్వు వేసిన పైసల కంటే రైతు జోబులకి లూటీ చేసేది ఎక్కువ ఉంది. అంత తెలివి తక్కువ అనుకుంటున్నా దేశవ్యాప్తంగా రైతులు. వీళ్ళ కడుపు పొట్టగొట్ట నీకే ఉల్టా 3 నల్ల చట్టాలు తీసుకొచ్చిండండి. రైతులు మొత్తం ప్రజాస్వామ్యబద్ధంగా సంవత్సరం పైన ఈరోజు రోడ్ల మీద కొట్లాడితే 760 మంది పానాలు పొట్టన పెట్టుకున్నాక 2 చేతులు జోడించి నన్ను క్షమించండి, చట్టాలు వెనక్కి తీసుకుంటున్నాను అన్నావు.
ఏడనన్నా ప్రజలకు పనికొచ్చేటటువంటి పన్ను చేసినావా? విద్యలో మాట్లాడుకుందామా, వైద్యంలో మాట్లాడుకుందామా, ఉపాధి మాట్లాడుకుందామా, ఉద్యోగాలు మాట్లాడుకుందామా? కనీస పని అనేటటువంటిది మన్రేగా అని మనం అంటాం కదా, 100 రోజులు అనేటటువంటిది కనీస పని ఇప్పించేటటువంటి గ్యారంటీస్ అని అంటాం. 100 రోజులన్నా ఒక సామాన్యుడికి నువ్వు పని చెప్పాలి అనేటటువంటి పథకం చెప్తుంది. నీ సైజ్ ఆఫ్ బడ్జెట్లో ఈరోజు 36 రోజులకు దాన్ని దిగజార్పించినాం. అంటే 100 రోజులు ఇస్తున్నటువంటి పరిస్థితి కూడా లేదు. కానీ దాని దరఖాస్తులు ఏ లెవెల్లో పెరిగినాయి? ఎన్ని పదుల రేట్లలో పెరిగినాయి? పేదరికం పెరుగుతున్నటువంటి సమయంలో అప్పులు మాత్రం జరిగినాయి. అభివృద్ధి ఏంటన్నా జరిగిందా? ఒక డ్యామ్ పేరు చెప్పు, నువ్వు కట్టినటువంటి ఒక ప్రభుత్వ రంగ సంస్థ పేరు చెప్పు, లేకపోతే పేదల పక్షాన నిలబడితే కుటుంబాలు నిలబడ్డాయి అనేటటువంటి ఒక సంక్షేమం అన్న చెప్పు. ఇవన్నిటిని ప్రజలు గమనిస్తారు శ్రీశైలం గారు, ఇవన్నిటిని గమనిస్తారు. ఈరోజు మన ఇంట్లోకించి బయటికి ఏమైనా దూరం ఒక దావత్ పోతే దూరం డిస్టెన్స్ చూసుకొని పెట్రోల్ ఖర్చు ఎంతనో లెక్క కట్టుకుంటారు. ఇద్దరం పోతున్నాం అనుకో, మనం తినేదానికంటే అయ్యేటటువంటి ఖర్చు ఎక్కువ, ఎందుకు తీరా గంత దూరం దావత్ అని చెప్పి ఇంట్లో కూర్చుంటున్నటువంటి పరిస్థితి. అవునా కాదా? ఇది పేదరికాన్ని కనిపిస్తలేదా? ఎంతసేపు ప్రజల యొక్క దృష్టి మలిచి దేవుడి దిక్కు ఎవరైతే మలుపుతారో, భవిష్యత్తు గురించి మాట్లాడరో అక్కడ వైఫల్యం మాత్రమే ఉందన్నట్టు. మోడీ ఈజ్ నథింగ్ బట్ సినోనిమ్ ఆఫ్ వైఫల్యం, అంటే ఫెయిల్యూర్.